నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీనికోసం మనము ఇలాంటి బియ్యాన్ని తీసుకోవాలి. అంటే కొంచెం మొద్దుగా ఉన్న బియ్యము దోశలకు వేసుకుంటాం కదా, సో అలాంటి బియ్యం వాడుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తాయి. దీన్ని 3 గ్లాసులు అంటే దాదాపు 3/4 కేజీ బియ్యం తీసుకొని వీలైతే రాత్రంతా నానబెట్టుకోవాలి, లేకపోతే కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి జల్లి గిన్నెలో దీనిని వడపోసుకోవాలి. దీనివల్ల నీళ్ళంతా కూడా పోతాయి. నీళ్ళన్నీ పోయిన తర్వాత కాటన్ క్లాత్ మీద ఈ విధంగా మనము ఆరబెట్టుకోవాలి. ఇది ఫ్యాన్కి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్యాన్ కింద ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి చెయ్యికి ఇట్లా నీళ్లు తెలుస్తున్నాయి కదా, ఈ నీళ్లు మాత్రం పోయి బియ్యం మాత్రం తడిగా ఉండాలి. మీకు తెలిసిపోతుంది మీరు ఆరిన తర్వాత. చూడండి, ఇలా తయారవ్వాలి. ఇప్పుడు దీన్ని కొద్ది క్వాంటిటీస్ చిన్న మిక్సీ జార్ యూస్ చేసుకుంటే మీకు పౌడర్ అనేది ఈజీగా అవుతుంది. పెద్ద మిక్సీ జార్ కొంచెం కష్టం అవుతుంది. చిన్న మిక్సీ జార్లో మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్త పౌడర్ లాగా చేసిన తర్వాత దీన్ని జల్లించుకోవాలి. మీకు ఇలా ఒక 4-5 బ్యాచెస్కి మీకు పిండి రెడీ అయిపోతుంది. లాస్ట్లో మీకు ఈ విధంగా మిగిలిన కొంచెం రవ్వ లాంటి పిండినంతా కూడా ఒక బౌల్లో వేసుకుంటూ ఉంటే ఫైనల్గా మనం ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. 400 గ్రాముల బెల్లంని నేను యూజ్ చేసుకుంటున్నాను. దానికి ఒక 600 గ్రాముల రైస్ ఫ్లోర్ వరకు సరిపోతుంది. కానీ బెల్లం కాస్త మంచిది ఏంటంటే, మంచి పాకం బెల్లం యూజ్ చేసాము అంటే ఎక్కువ బియ్యం పిండిని తీసుకుంటుంది. కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే మనము బియ్యం పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి. అందుకోసమే నేను 3/4 కేజీ బియ్యంని తీసుకున్నాను. ఇది తడి ఆరిపోకుండా ఉండేందుకు కానీ ఈ విధంగా కొంచెం అద్ది పెట్టుకోవాలి. దీని మీద ఒక బౌల్ని మనం కవర్ చేసి పెట్టుకుంటే ఈ పిండి తడి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పాకం పట్టుకుందాం. 400 గ్రాముల బెల్లం తీసుకొని ఒక చిన్న గ్లాస్ నీళ్లు కూడా వేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పాకం రానివ్వాలి. మనకి మరీ అరిసెల పాకం అంత రావాల్సిన అవసరం లేదు. కొంచెం అంటే దగ్గరకు వస్తుంది నీళ్ళల్లో వేసినప్పుడు అంటే సరిపోతుంది. అరిసెలు అంతా చేయలేని వాళ్ళు ఇది కొబ్బరి బూరెలు చేసుకోండి, మీకు అచ్చం అరిసెలు తిన్న ఫీలింగే వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం టెస్ట్ చేస్తాం ఒకసారి. ఒక ప్లేట్లో కొంచెం నీళ్లు తీసుకొని ఈ విధంగా ఈ బెల్లం పాకం వేసుకుంటే చూడండి, ఈ విధంగా దగ్గరికి రావాలి. అంతే, ఉండలాగా రావాల్సిన అవసరం లేదు, జస్ట్ దగ్గరకు వస్తుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో చేసేసుకొని తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల నువ్వులు, 1/2 స్పూన్ ఏలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం టేస్ట్ మనకి ఎప్పుడు కూడా స్వీట్స్ చేసేటప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే మీకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము బియ్యం పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఒకేసారి అంతా వేయద్దు, కొద్దిగా వేసుకోవాలి. ఒక 2-3 పిడికళ్ళు వేసుకోవడము, కలుపుకోవడము, కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవడము, మళ్ళీ కొంచెం వేసుకోవడం, కలుపుకోవడము, ఇలా చేసుకోవాలి. ఒక్కసారే వేసేసుకుంటే మరీ గట్టిగా వచ్చేస్తుంది. అందుకని కొద్దిగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము బియ్యం పిండిని వేసుకుంటూ ఉండాలి. మనకి ఈ టైంలో ఇంకా బియ్యం పిండి వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని బాగా చల్లార్చుకోవాలి. ఒక 90% చల్లారితే సరిపోతుంది. కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడే మనము తయారు చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండ చేసేందుకు మనకి వస్తుంది అంటే పిండి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక జిప్లాక్ బ్యాగ్ కానీ పాల కవర్ కానీ ఇట్లా కొద్దిగా ఆయిల్ రాసుకొని చిన్న సైజు పిండిని తీసుకొని మనకి వడలు ఎలా చేసుకుంటామో అలా రౌండ్గా తయారు చేసుకోవాలి. మధ్యలో కూడా ఒక హోల్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్లో వేడెక్కిన ఆయిల్లో చిన్నగా వేసుకోవాలి. ఇది ఎక్కువ టైం పట్టదు మీకు వేగడానికి. 30-40 సెకండ్లోనే ఇవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, రెండో వైపు కూడా తిప్పుకొని ఈ కలర్ వచ్చేంత వరకు మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసేందుకు మీకు కొంచెం ఆయిలీగా అనిపించవచ్చు, కానీ చల్లారిన తర్వాత ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియోలో చూపించిన విధంగా. కాబట్టి మీరు సంక్రాంతి రోజు ఈ స్పెషల్ని తప్పకుండా ట్రై చేయండి. అరిసెలు తినలేదు అన్న ఫీలింగ్ లేకుండా చాలా బాగుంటాయి. అలాగే మన ఛానల్లో వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.